హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్లకు డబ్బులు జమ చేసింది, ఇంకా ఎవరెవరికి జమ చేయాల్సి ఉన్నది, ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ చేసింది అనే సమాచారాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు మెయిన్లీ చాలా ఉపయోగపడుతుంది నాకు తెలిసి. ఖచ్చితంగా వీడియోని చివరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. మీకు రైతు భరోసా నిధులు గతంలో కేసీఆర్ గారు జమ చేసినట్లుగానే వచ్చినాయా రాలేదా? వస్తే ఎస్ అని కామెంట్ చేయండి, రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా మంచిగా ఇచ్చారా, కేసీఆర్ గారు మంచిగా ఇస్తున్నారా? ఆ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే రైతు భరోసా 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే తాజాగా ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చింది అనే దానికి సంబంధించి మండలిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. మొదట రైతు రుణమాఫీకి సంబంధించి సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లుగా వాళ్ళు వివరించడం జరిగింది. రైతు భరోసా విషయానికి వస్తే, పంట పెట్టుబడి సాయం కింద 12,000 రూపాయలు పెంచడంతో పాటుగా 52 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు 4,166 కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా వారు వివరించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న ప్రకటన ఏంటి అంటే, 3 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో 3,500 కోట్ల రూపాయలు జమ చేసినామని. కానీ ఇప్పుడు తాజాగా ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే, దాదాపుగా 600 కోట్ల రూపాయల నిధులు ఎగస్ట్రా రైతులకు కూడా ప్రభుత్వం జమ చేసినట్లుగా ఒక స్టేట్మెంట్ వచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, రైతు భరోసాకి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నిన్న అంటే 15వ తారీఖు కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి జమ అయ్యాయి. సుమారుగా 9,000 రూపాయలు మన సబ్స్క్రైబర్ ఖాతాలో జమ అవుతే వారు మనకి ఆ స్క్రీన్ షాట్ పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేసినట్లుగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు. మార్చి 31లోగా అన్నదాతల అకౌంట్లో భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసిందని, ఇకపై మిగతా వారికి జమ చేస్తామని చెప్పేసి వారు వెల్లడించినట్టుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి 3 విడతల రైతు భరోసా 3 ఎకరాల వాళ్ళ వరకు పూర్తి చేసింది. తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ మీకు నేను పాత వీడియోలలో కూడా చూపించాను. 4 ఎకరాల రైతులకు సంబంధించి 9 లక్షల మందికి ప్రభుత్వం దాదాపుగా 1,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయనుంది అనే స్టేట్మెంట్ చూపించాను. సో బహుశా తెలంగాణ రాష్ట్రంలో రేపు 19వ తారీఖు లేదంటే 18వ తారీఖు ఈ 2 రోజులలో 4 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా 1,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ కావచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఒకవేళ మీ ఖాతాలలో మీలో ఎవరి ఖాతాలోనైనా రైతు భరోసా నిధులు జమ అయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో సమాచారం అయితే తెలియజేయండి. ఇక విడుదల వివరాల విషయానికి వస్తే, ప్రభుత్వం ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం వాళ్ళకి, ఫిబ్రవరి 10వ తారీఖు 2 ఎకరాల వాళ్ళకి, ఫిబ్రవరి 12వ తారీఖు 3 ఎకరాల వాళ్ళకి జమ చేశారు. ఇక 4 ఎకరాల వాళ్ళకి సంబంధించి ఒక అఫీషియల్ ప్రకటన అయితే లేదు. కాకపోతే 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులు జమ చేయనుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సహాయానికి సంబంధించి మండలిలో తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన అయితే చర్చనీయాంశంగా ఉంది. ఇంకేమైనా అఫీషియల్గా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.